కన్నీళ్ళు వచ్చాయి కంటి నుంచి. వేలంపాట అనమాట, ఒంటెల వేలంపాట. బీన్స్ పిక్కలతో ఏదో కూరలాట ఇచ్చేసి అమ్ముతున్నారు. కనుచూపు మేర ఇటువైపు చూసినా ఒంట్లే కనబడుతున్నాయి. దగ్గరికి వెళ్ళాం అనుకో కాలుతుందన్నారు. లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు, వెనకాతలు ఒకరు, ఒంటి మధ్యలో ఉంటుంది. ఇక్కడ లోకల్ డ్రెస్ని గలబే అంటారు. సో దీన్ని మొరాక్ అంటారు అనమాట. మీ లైఫ్లో ఎప్పుడైనా చూసారా ఈ ఒంటెల మార్కెట్ని ఈ టైప్లో? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈజిప్ట్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం కైరో సిటీలో ఉన్నాం. ఈ రోజు ఏంటంటే నేను ఒక క్యామెల్ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాను. ఎవరైనా మన ప్రీవియస్ ఆఫ్రికా వీడియోస్ మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూడండి. చాలా కష్టపడి ఇథియోపియా నుంచి సౌత్ ఆఫ్రికా వరకు అద్భుతమైన ట్రిప్ అయితే చేశాను. సో కంటిన్యూస్గా ల్యాండ్ బోర్డర్లో ట్రిప్ చేశా. చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి ఆ వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేయండి. సో పొద్దున్నే ఫాస్ట్గా నిద్ర లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే అయితే క్యాబ్ బుక్ చేసి బయలుదేరుతున్నాను అనమాట క్యామెల్ మార్కెట్కి. సో దాదాపు నేను స్టే చేస్తున్న ఈ డౌన్ టౌన్లో ఉన్న నా హోటల్ దగ్గర నుంచి ఒక 35 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది క్యామెల్ మార్కెట్. సో లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఇంత పొద్దున్నే అసలు ఆ బస్ స్టాండ్ వరకు వెళ్ళాలన్నా సరే మళ్ళీ ఏదో ఒక బైక్ కానీ క్యాబ్ కానీ బుక్ చేయాలి. అందుకని చెప్పేసి నేను ఇంకా క్యాబ్ బుక్ చేస్తాను. నాకైతే దీనికి అరౌండ్ 196 ఈజిప్షియన్ పౌండ్స్ అయితే పడింది ఈ 35 కిలోమీటర్ల రైడ్కి. ఒక కార్లో ఇంకెవరైనా ఇంకో 2-3 ఉంటే కనుక షేర్ చేసుకునే వాళ్ళం. కాకపోతే మామ అయితే మలేషియా మా ఉన్నాడు కదా నాతో పాటు, రాననేసాడు. ఒంట్లో మనకు అంత ఇంట్రెస్ట్ లేవులే, నువ్వు వెళ్ళొచ్చాను అన్నాడు. అందుకని నేను ఒక్కడనే అయితే వెళ్తున్నా మీకు చూపిద్దామని చెప్పేసి. ఎందుకంటే మనం ఈ క్యామెల్ మార్కెట్ వీడియో మారిటానియాలో ఉన్నప్పుడు కూడా చేసాం, చాలామందికి నచ్చింది. అందుకని ఈజిప్ట్లో కూడా అసలు ఎలా ఉంటుందో ఏంటో మీకు చూపిద్దామని వెళ్తున్నాను. చాలా టూరిస్టులు చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు అనమాట. అక్కడ స్కామ్లు అవి ఉంటాయి. తర్వాత పెద్ద పాపులర్ కాదు ఆ ప్లేస్, అయినా సరే ఎత్తుక్కుంటే వెళ్తున్నాను. ఆన్లైన్లో ఎతికేస్తే దొరికింది, ఇంకెళ్తున్నా. ఇంకా అక్కడికి వెళ్ళాక చూడాలి. అసలు మనకి అరబిక్ మాట్లాడడం రాదు, దట్టు లోకల్స్ ఏమో పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడట్లేదు. అక్కడికి వెళ్ళాక అసలు ఎవరైనా చూడాలి అసలు ఏంటి ఎలా ఉంటుంది సిచ్యువేషను. కుదిరితే నేను రిటర్న్ వచ్చినప్పుడు లోకల్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే చూడాలి, 1-2-3 మారుతూ రావాలేమో. ఎందుకంటే అది కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది అనమాట క్యామెల్ మార్కెట్. అందుకనే రిటర్న్ వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందా ఉండదా అనేది డౌట్ పడుతుంది. ఇదిగోండి ఇలాంటి చిన్న వ్యాన్లు కనబడుతున్నాయి కదా, ఆ వ్యాన్లు అయితే ఉంటాయి. కాకపోతే మనకు అరబిక్ మాట్లాడడం వస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట, ఏ ప్లేస్ నుంచి ఎక్కడ దిగాలి ఏంటి అని. మనకు రాదు కాబట్టి అదే ఇబ్బంది. హిల్టన్ హోటల్ ఇదైతే. దీని లోపల ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది, నమస్తే ఇండియా అని చెప్పేసి. రేట్లు మరి పేలిపోతాయి, తెలిసిందే కదా హిల్టన్ అంటే. ఎట్టకేలకి మనం అయితే ఆ క్యామెల్ మార్కెట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా కారు, నన్ను తీసుకొచ్చిన డ్రైవర్ అనమాట. సో ఏమైందంటే చెప్పాను కదా ఇక్కడ వరకు రావడానికి 35 కిలోమీటర్లకి 200 పౌండ్స్ అయితే తీసుకున్నారని. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళడం కొంచెం టిపికల్ టాస్క్ అనమాట. ఎందుకంటే చాలా లోపలికి ఉంది ప్లేస్ అంతా. చూడండి అసలు ఎలా ఉందో, వెరైటీగా ఉంది మొత్తం. సో రిటర్న్ వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది అయిపోద్ది. అందుకనే అతను ఏమన్నారంటే మళ్ళీ అతనికి కూడా ఇక్కడి నుంచి రైడ్స్ ఏం దొరకవు అనమాట. ఇప్పుడు మళ్ళీ సిటీకి వెళ్ళాలంటే 35 కిలోమీటర్లు రైడ్లు ఏం దొరకవు అతనికి. అందుకని చెప్పేసి అతను అన్నారు రిటర్న్ నేను నిన్నే తీసుకెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, కాకపోతే నువ్వు నాకు 600 పౌండ్లు ఇవ్వు మొత్తం కలిపి అని అన్నారు. 600 అయితే ఇవ్వను, ఎందుకంటే 600 అంటే దాదాపు 1200 రూపాయలు. నేనేమన్నా అంటే 550 ఇస్తాను అన్నాను. అంటే 400 నుంచి మొదలు పెట్టాను బేరం. మరి నీ కోసం వెయిట్ చేయాలి కదా ఇక్కడ. సో అందుకని చెప్పేసి నాకు నువ్వు కనీసం 550 పౌండ్స్ అయినా ఇవ్వని అన్నారు. సర్లే ఇంకా పర్లేదు అనిపించింది. అంటే దాదాపు ఒక 1000 రూపాయలు అనుకోండి. చాలామంది ఇక్కడ పెట్టిన కామెంట్లు ఏంటంటే ఈ ప్లేస్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి, క్యామెల్స్ అనేవి తాడు తెంపుకొని పరిగెడుతూ ఉంటాయి, తన్నేస్తాయి ఒక్కొక్కసారి, చాలా డేంజర్ అని చెప్పేసి అన్నారు. ఓహో ఇదిగోండి మార్కెట్ కనిపిస్తుందా మీకు? క్యామెల్ పరిగెట్టుకొని వచ్చేస్తుంది ఒకటి. సో ఫెయింట్ హార్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వీడియోని స్కిప్ చేయండి, ఎందుకంటే కొంచెం క్రూరంగా ఉంటారు ఇక్కడ. వాటిని కొట్టడం అవి చేస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మనం. ఇదంతా అయితే పార్కింగ్ ఏరియా.
వాళ్ళు వచ్చిన ట్రక్కులు అన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నారు, కార్లు ట్రక్కులు. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కొంచెం మనీ కూడా చార్జ్ చేస్తారు అనుకుంటా, ఎంట్రీ టికెట్ లాగా. ఎవడో తమ్ముడు ఎంటర్ తమ్ముడు. సో నా వాయిస్ మీకు కొంచెం క్లారిటీగా ఉండకపోవచ్చు, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదనమాట. నా మైక్ సౌత్ ఆఫ్రికాలో పోయింది. సో వాయిస్లో కొంచెం అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ అయిపోండి. ప్రతి ఒంటి మీద అయితే పేర్లు రాశారు వీళ్ళు, ఎందుకంటే చాలా ఉంటాయి, దాదాపు లోపల 3000 నుంచి 4000 ఒంట్లు అయితే ఉంటాయి. అందుకనే ఇది ఎవరిదో అని చెప్పేసి గుర్తుపట్టడానికి వీళ్ళు మార్క్స్ అయితే పెట్టారు. చూసారా, అవి పారిపోతాయని చెప్పేసి ఒక కాలుకి అయితే తాడు కట్టేశారు. అయ్యో భయం వేస్తుంది నాకైతే నడాలంటే, ఎందుకంటే మనం చెప్పాను కదా నేను ఈ క్యామెల్ మార్కెట్ అని చెప్పేసి కొట్టి రివ్యూలు అయితే చూశాను. రివ్యూలు చూస్తే రివ్యూల్లో ఏం మెన్షన్ చేశారంటే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి లేదంటే క్యామెల్ నిన్ను తన్నేస్తుందని చెప్పేసి రాశారనమాట. సో నేను కొంచెం లోకల్లో కనబడాలని చెప్పి లోకల్ డ్రెస్ అయితే వేసుకున్నాను. యాక్చువల్గా ఇది మొరొకోలో వేసుకుంటారు అనమాట, దీనికి టోపీ కూడా ఉంటుంది. ఇక్కడ లోకల్ డ్రెస్ని గలబే అంటారు, సో దీన్ని మొరోక్ అంటారు అనమాట, మొరోకన్ డ్రెస్ని. ఇవ్వండి చాలా వరకు ఇక్కడ ఉన్నాయి క్యామెల్స్. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఎంట్రీ ఫీ ఏమైనా ఉంటుంది అనుకుంటా. అమ్మడి అమ్మ ఏది వచ్చి మెడతో కొట్టేద్దని చెప్పి భయం వేస్తుంది నాకు. అమ్మ మీద ఎప్పుడు మీదకి వచ్చేస్తే తెలియట్లేదు. ఇవి ఏం లేదు కదా చుట్టుపక్కల. మనం కూడా ఒక కర్ర పట్టుకుంటే బెటర్ ఏమో. ఓహో లోపలేంటి నాయన ఎలా ఉంది, ఏది కొట్టిపోతే చాలు మనల్ని. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాం, ఇదిగోండి. అదేం టికెట్ ఏంటో మనల్ని మొహం చూడగానే టికెట్ అడుగుతారనమాట ఫారినర్స్ అయితే. అదే లోకల్స్ అనుకోండి వాళ్ళకి టికెట్ ఏమి ఉండదు. సో అన్నీ ఏమో నా మొహం చూడగానే మొత్తం 300 నుంచి అయితే మొదలెట్టాడు. 300 ఇవ్వాలి అన్నాడు. నేను వెంటనే మన గూగుల్ మ్యాప్స్ తీసి అందులో రివ్యూస్ రాస్తారు కదా, అది చూపించాను. నాకు తెలుసు ఇక్కడ 100 పౌండ్లే తీసుకుంటారని చెప్తే, సర్లే ఎంత కొంత ఎవరో బాబు అని చెప్పేసి ఒక పేపర్ మీద అయితే రాసేసి ఇచ్చారు. ఇదిగోండి టికెట్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాము. కాకపోతే చాలా ఒంటలు అయితే అటు ఇటు పడితే అటు పరిగెడేస్తున్నాయి. మనం కూడా కర్ర పట్టుకుంటే బెటర్ ఏమో, లేదంటే మనం కొట్టేలా ఉన్నాయి. ఇక్కడైతే ప్రజెంట్ ఆక్షన్ అయితే అవుతుంది. ఆక్షన్ ఏంటంటే ఒకేసారి గుంపులుగా నీ వెళ్దామా? ఈ బిల్ సోప్ హలో బ్రదర్. అమ్మా ఎందుకు అలా కూడా వేస్తున్నారు? ఇటువైపు చూడండి క్యామెల్. అయ్యా గుద్దుకొని వెళ్ళిపోతున్నారు. చూసారా, గుంపుగా నించొని రేట్ అయితే చెప్తున్నారు. ఆక్షన్ అవుతుందన్నమాట. అంటే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు. సో ఎవరికి నచ్చినంత. అరే ఎందుకు అలా కొడుతున్నారు దీన్ని? అమ్మా ఓకే అబ్బా చూస్తేనే నాకే బాధ వేస్తుంది వాటిని బాతుంటే. ఆల్రెడీ ఒకరు కొనేసుకున్నట్టున్నారు. ఏది గుద్దేస్తుందో తెలియట్లేదు. అందరి దగ్గర కర్రలు ఉన్నాయి, మన దగ్గర ఒక్క దగ్గర కర్ర లేదు. హలో బ్రదర్. అమ్మా ఎంత వైబ్రెంట్గా ఉందంటారు బాబు మార్కెట్ అసలు. అయ్యా అన్ని వైపులా ఉంది. ఏదొచ్చి గుద్దేద్దో తెలియట్లేదే. చాలా టిపికల్గా ఉంది. భయం వేస్తుంది నాకు ఈ మధ్యలో నడాలంటేనే. మీతో బెటర్ ఏమో మనం ఉంటుంది.
ఇటు పడితే అటు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. క్యామెల్ క్యామెల్ ఒక పక్కేమో ఆ క్యామెల్ మార్కెట్ అది అయితే అవుతుంది, పక్కనే ఇంకొక చిన్న టిఫిన్ షాప్లో అయితే ఉందన్నమాట. దీన్ని టిఫిన్ షాప్ అంటారు, నార్మల్గా దీన్ని ఏమంటారు కూడా తెలీదు. కాకపోతే అన్నయ్య గారు అయితే ఈ కొండలోనే బీన్స్ పిక్కలతో ఏదో కూరలాట ఇచ్చేసి అమ్ముతున్నారు. చాలా వెరైటీగా ఉంది. ఇదిగోండి ఈ కొండలో తయారు చేసి అమ్ముతున్నారు. దగ్గర నుంచి చూపిస్తాను ఆగండి. అరబిక్, ఇంగ్లీష్, ఇండియా, హిందీ, ఇబిల్ సోక్ సి బలాష్ అక్కడ మసాలా కలిపిసి తయారు చేయాలి అయితే అంతే. منين بلدين؟ في بدي عيد. هنا غلط اللي انت بتعمله ده. ايوه الصور دي بتوديها فين؟ India. Yes. Good. يا احمد عمر. సో ఇక్కడ కొందరు బ్రదర్స్ని అయితే మనం కలిసాము ఈ ఇబిల్ చౌక్లోని. అదే ఐ మీన్ ఇబిల్ చౌక్ అంటే అరబిక్లో ఇబిల్ అంటే క్యామెల్ అని అర్థం, ఇబిల్ చౌక్ అంటారు. అంటే క్యామెల్ మార్కెట్ అన్నమాట. బాబోయ్, డొక్కలో గుద్దేస్తున్నారు, వెనకాల తన్నేస్తున్నారు, కనుమే కొట్టేస్తున్నారు. ఆ ముక్కుకేమో ముక్కు పొడకలాంటిది ఒకటేమో రింగ్ అయితే గుచ్చారు, తగిలించారు. మాట వినకపోతే ముక్కు దగ్గర ఉన్న రింగ్ని లాక్కొని వెళ్ళిపోతున్నారు అనమాట. అట్లా కళ్ళు చూస్తుంటే కళ్ళు నిండా కన్నీళ్ళే వస్తున్నాయి. ఐ మీన్ వాటికన్ ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? ఇస్లాం. ఓ యూ? యూసఫ్. ఒసామ్. యూ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. యూరోప్. సో స్మాల్ క్యామిల్ హౌ మచ్? 1000 half 2000. ఓకే, $1500 నుంచి $2000 అయితే ఉంటుందంట చిన్న ఉంటే. బిగ్ వన్ 5,000 $6,000. వెరీ ఎక్స్పెన్సివ్. Same the Ferrari. Ferrari. You have camel? Me, I have my home. I go to the pyramids. I will see. Very nice. pyramids and Aramot. Yeah, pyramids I went before. احنا الفراعنة. الفراعنة بالانجليزي. فراعنة. King. వీటి మీద ఇప్పుడు మనం రాయిల మీద చాలామంది మెడతో కొట్టేస్తున్నాయి. తన్నేస్తాయా? దగ్గరగా వండుకో తన్నేస్తాయి అంటున్నాడు. యా, దట్స్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ అండ్ ఐ ఫీల్ జిగ్ 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 డిషుమ్. చూడండి, యు ఆర్ ఫియర్లెస్. యా, యూ డోంట్ హ్యావ్ ఫియర్. దగ్గరికి వెళ్ళాం అనుకో కాలుతుంది అన్నారు. మరి కర్ర ఇస్తావా? కర్ర. ఓకే. అయ్యా నేను మొదటిసారి అనుకుంటా అసలు ఇన్ని వంటల్ని ఒకే దగ్గర చూడడం. ఈ చోటు నుంచి కదిలి ముందుకు వెళ్దామంటే అసలు మొత్తం జామ్ అయిపోయింది అనమాట. చూడండి, అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం అన్నీ వంటలే. వెళ్దామంటే కుదరట్లేదు. ఒకవేళ చిన్న ధైర్యం చేసి వీటి మధ్యలోంచి వెళ్దామని చూసాం అనుకోండి, అంతే. ఇంకా మెడతోని కాళ్ళతో తన్నేస్తే అన్ని కోపం మీద ఉన్నాయి. ఎందుకంటే బాధేస్తున్నారు కర్రలు పట్టుకొని. చాలా కోపం మీద ఉన్నాయి.
దట్టు ఈ ఈజిప్ట్లోనేమో షీషా కల్చర్ ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ షీషా తాగుతూ ఉంటారు. చూడొచ్చు ఇక్కడ ఈ బ్రదర్స్ అందరూ అయితే షీషా కొడుతున్నారు. ఒంటెలు తీసుకొచ్చి అలాగా చిల్ అవుతూ అటువైపు అంతా అయితే బ్రేక్ఫాస్ట్ అమ్ముతున్నారు అనమాట. బ్రెడ్, తర్వాత దాంతోపాటు ఫలాఫల్, వంకాయలు వెరైటీగా ఉంటుంది ఫుడ్, ఈజిప్షియన్ ఫుడ్. సపరేట్గా ఫుడ్ వీడియో కూడా చేద్దాం మనం. హాయ్ బ్రదర్. Bangladesh, ఇండియా. India, Yes. Amitabh Bachchan. అమితాబ్ బచ్చన్. Oh, Amitabh Bachchan. యూ లైక్ అమితాబ్ బచ్చన్? Tروح علين. Surah, تروح علين. ఓకే, గుడ్. వీటిని కొనేటప్పుడు వీళ్ళు మెయిన్గా చూసేది ఏంటంటే వాటి పళ్ళు, తర్వాత వాటి చెవులు ఇవన్నీ చెక్ చేస్తారంట. దాన్ని బట్టి అయితే ఇట్లా రేట్లు అయితే మారుతాయంట. బాబోయ్ మీదకి వచ్చేస్తేమో ఓకే అంట. దీని మీద అయితే ఓకే అని రాసుంది. ఇది కాలు ఎగరేస్తే అంతే, నేను అటు ఇటు ఎగిరిపోతాను నేను. అందరూ అయితే తిడుతున్నారు, వీడియో తీస్తున్నాను. ఇగో ఇదే నేను నా ఛానల్ యూట్యూబ్. ఫోటో తీసుకుంటారా? తీసుకోండి. నేను అరబిక్లో మాట్లాడతా. ఇక్కడ హియర్ కెన్ యూ టేక్ ఫోటోస్, వీడియోస్? హల్ యుకినిని అల్తాయి అల్సూర్ వవా. ఓకే اوكي మరి అదే కదా చెప్తున్నానండి. ده تمر الفايدو الست الضابط هنا. كده انت نيجي نشرب عندنا جزار ده గజ్జార్ గెలుచుకొని వచ్చి కాలుతో దంతున్నారు. మధ్యలోకి వెళ్ళంటే بيقول لك عندهم انتوا هنا بتذبحوا الجمال هم عندهم بيغزوها تتغز كده. طب انتوا بتقدموها مش بتغزوها. بقول لك انتوا هنا بتذبحوا الجمل بكام هناك؟ مفيش جمال هناك بيغزوا. عربي ايه فاهم నో ఇంగ్లీష్ ఓకే. ఇంకా వెళ్ళిపోదాం. ఎస్ ఓకే, శుక్రాన్. కొట్టడం వల్ల ఓకే. అన్నీ చొక్క మీద చూడండి, అయితే రక్తం వచ్చింది. బాయ్. ఇక్కడ కనిపిస్తున్న చాలా ఒంటెలు ఏంటంటే ఈ ఈజిప్ట్ దేశానికి కిందనే ఉన్న సుడాన్ దేశం నుంచి, ఇథియోపియా దేశం నుంచి, ఇంకా రకరకాల దేశాల నుంచి వాటిని తీసుకొచ్చారట. కొందరు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, పెద్ద పెద్ద లారీలు ఇలాంటివి కట్టించుకొని తీసుకొస్తారు. ఇంకోటి ఏంటంటే కొన్ని నెలల ముందు, కొన్ని వారాల ముందు బయలుదేరి అలా నడిపించుకుంటూ వాటితో పాటు నడుస్తూ వాటి మీద కూర్చొని సవారీ చేస్తూ అయితే మెల్లిగా అయితే మార్కెట్కి తీసుకొస్తారు. చాలా వరకు ఇక్కడ ఈ మార్కెట్లో మనకి కనిపిస్తున్న ఒంటెలు మనకి సుడాన్ నుంచి తెచ్చడం అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ లోకల్స్. వీటిని కొనాలంటే ముందుగా వీళ్ళు పళ్ళు చెక్ చేస్తారంట. ఈ ఒంటెల యొక్క పళ్ళు చెక్ చేస్తే దాన్ని బట్టి అసలు ఈ మాంసం ఎంత క్వాలిటీగా ఉంటుందో అనేది తెలిసిపోద్దంట. ఒకవేళ ఈ ఒంటె వయసు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అనుకోండి, వీటి పళ్ళు ఇంకా కొంచెం చిన్నగా ఉంటాయి, తర్వాత చాలా తెల్లగా ఉంటాయి అన్నమాట. సో వీటి నుంచి వచ్చే మాంసం ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, తక్కువ క్వాంటిటీ వస్తుంది, ఎక్కువ రాదు. అందుకని చెప్పి వీటికి ప్రైస్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. 2 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఒంటెలకి. ఈ 3 నుంచి 6 సంవత్సరాలు ఉంటాయి కదా, ఈ ఒంటెలు అయితే ఎక్కువ రేటు పలుకుతాయంట. ఎందుకంటే వీటి పళ్ళుని చూసినప్పుడు ఈజీగా అర్థమైపోద్దంట ఇది దీని నుంచి వచ్చే మాంసం మనకి కరెక్ట్గా ఉంటుందా ఉండదా అని చెప్పేసి చెక్ చేసి వీటి పళ్ళు ఫ్రంట్ లైన్లో ఉన్న పళ్ళన్నీ గట్టిగా ఉండి కరెక్ట్గా కొంచెం వైట్గా ఉండి గట్టిగా ఉంటే కనుక వీటికి ఎక్కువ రేట్ అయితే కడతారంట. తర్వాత 7 నుంచి 10 సంవత్సరాలు ఉన్న ఒంటెలు అనుకోండి, వీటికి కొంచెం పళ్ళు ఊడిపోయి కొన్నోట్లకైతే ఆ పసుపు పళ్ళు వచ్చేసి ఆ రకంగా ఉన్న ఒంటెలు అనుకోండి తక్కువ రేటుకి అయితే అమ్ముతారట. అది కూడా ఎందుకంటే వాటి వయసు ఎక్కువైంది కదా కొంచెం, వాటి నుంచి వచ్చే మాంసం కూడా చాలా గట్టిగా ఉంటుందంటే తినడానికి అంత బాగోదు అని చెప్పేసి అయితే అన్నారు. అసలు వీటి పళ్ళు చూసి ఇన్ని రకాలుగా జడ్జ్ చేస్తారా అనుకున్నాను. వీటిని అమ్మడం కూడా ఏవి డాక్యుమెంటేషన్లు గట్రా ఉండవు, అక్కడికక్కడ ఒంటె పళ్ళు చెక్ చేసి వెంటనే అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. గుంపులుగా అయితే కొనుక్కుంటున్నారు, కొనేసుకొని వెంటనే ఏదో ఒక ట్రక్ మాట్లాడుకొని ఎక్కించేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. నాన్ వెజిటేరియన్ అయిన నాకే అసలు
ఆల్మోస్ట్ ఏడుపు వచ్చింది అనమాట. అక్కడ కన్నీళ్ళు వచ్చాయి కంటి నుంచి, కానీ కంట్రోల్ చేసుకున్నా. మరీ కామెడీగా ఉంటుందని చెప్పి. నో వెనక్కి వెళ్ళిపోతా. మీకు ఇందాక క్యామెల్ మార్కెట్ గురించి చెప్తాను అన్నాను కదా. సో సరిగా మాట్లాడలేకపోయాను అక్కడ. ఆల్మోస్ట్ పావు గంట పట్టింది అసలు దాని నుంచి కోలుకోవడానికి. అసలు ఏం జరుగుతుందంటే అక్కడ వేలంపాట అనమాట, ఒంటెల వేలంపాట. ఈజిప్ట్లో కూడా చాలా మారుమూల చోట్ల నుంచి అయితే అన్నిటిని ట్రక్కులు ఎక్కించుకొని అయితే ఇక్కడికి తీసుకొస్తారు. ఈ చోటుకి తీసుకొచ్చి వేలంపాట అయితే వేస్తారనమాట. పొద్దున్న 5-6 నుంచి అయితే అలా మొదలవుద్ది. 11-12 వరకు అయితే కొనసాగుతూ ఉంటుంది. సో ఈ వేలంపాటలో ఏంటంటే కొనుక్కుంటూ ఉంటారు. చాలా వరకు 90% వీటిని కొనుక్కునేది మాంసం కోసం అనమాట, ఒంటె మాంసం. వాటిని ఎలాగో చంపేస్తారు కదా, మాంసం కోసం కదా. సో ఏడాపెడ బాధేస్తున్నారు అనమాట కర్రలతో. చాలా అంటే చాలా, అది పదాలు కూడా గుర్తు రావట్లేదు అనమాట, అంత బాధగా అనిపించింది. మార్కెట్ లోపలికి ఎంటర్ అయ్యాను కదా, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లోనే అంటే గుంపులుగా ఆక్షన్ అవుతుంది అనమాట. దాదాపు లోపల 3000 నుంచి 4000 ఒంట్లు అయితే ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. సో అసలు కనుచూపు మేర ఎటువైపు చూసినా ఒంట్లే కనబడుతున్నాయి. అన్ని ఒంటెలు నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మారిటేనియాలో ఉన్నప్పుడు అనుకుంటా 1000 నుంచి 15 ఒంటెలను అయితే చూశాను. అది చూసే ఓడి అమ్మ ఇన్ని ఉన్నాయా, అసలు మార్కెట్ ఎంత, అసలు ఇన్ని ఒంటెలు ఉంటాయా అన్నట్టు అయితే అనుకున్నా. ఇక్కడ అసలు ఆ ఊహకి మించిపోయింది అనమాట. ఈ ఈజిప్ట్ దేశం మొత్తంలోనే అతిపెద్ద ఒంటెల మార్కెట్ ఇది ఇప్పుడు మనం వెళ్ళింది. ఫస్ట్ 5 నిమిషాలు అంత బాధగా ఏం అనిపించలేదు. ఒక కొడుతూ ఉంటే కొంచెం నేను కూడా ఇలా కొడుతున్నారు అలా కొడుతున్నారు అని వీడియో బాగానే తీశాను. ఒక 5-10 నిమిషాల తర్వాత కంటిన్యూస్గా ఇట్లా కొడుతూనే ఉంటే నాకైతే అసలు కంట్లోంచి నీళ్ళు తిరిగాయి. చాలామంది అనుకుంటారు నువ్వు నాన్ వెజిటేరియన్ కదా, కోడిని తింటావు, మేకని తింటావు, చేపలు తింటావు, సో మరి ఇవన్నీ కూడా జంతువులే కదా, వీటిని కూడా కోసే తింటారు కదా, మరి ఎంత బిల్డప్ ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి అనుకుంటారు మీరు. సో నాకు అనిపించింది అది, నేను తింటాను కదా, సో నాకెందుకు ఇది ఎంత ఇది వైలెంట్గా అనిపిస్తుంది ఏంటి అని. మ్యాటర్ ఏంటంటే ఈ కోళ్ళు మేకలు ఇవన్నీ ఏంటంటే చికెన్ షాప్లో ఒకటి మనం వెళ్ళినప్పుడే మాకు ఒకవేళ ఏదైనా మనం ఆర్డర్ ఇచ్చినా సరే వాళ్ళు ఏంటి ఒక కోడినో లేదంటే ఒక మేకనో కట్ చేసి ఆ మాంసాన్ని అయితే మనకి ఇస్తారు. ఒకవేళ ఇక్కడ ఏంటంటే 100,000 ఒంటెల్ని ఒకేసారి హింసిస్తూ ఉంటే అది అన్నోట్లని చూసి అసలు తట్టుకోలేకపోయాను అనమాట. అంత ఇదిలా ఉంది. అందుకనే నేను యాక్చువల్గా ఏ యానిమల్ ఐ మీన్ వైల్డ్ లైఫ్ సంబంధించి చూపించే ఏ వీడియోలో అయినా నేను డైరెక్ట్గా అక్కడే తీస్తాను. సో ఇలా సపరేట్గా అయితే వచ్చి మాట్లాడను, ఎందుకంటే నాకు అక్కడ మాట్లాడాలన్నా అసలు ఏం మాటలు రాలేదన్నమాట. అలా అంతలా ఉంది అక్కడ సిచ్యువేషను. ఒక 10-15 ఒంట్లని అయితే హ్యాండిల్ చేయగలరు, అన్ని వేల ఒంట్లను వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు. అందుకని ఏంటంటే గ్రూపులుగా అయితే సపరేట్ చేశారనమాట. ఇక్కడ ఒక 30, అక్కడ ఒక 40, అక్కడ ఒక 50 అలా సపరేట్ చేసి ఏం చేశారంటే ప్రతిదానికి ముక్కుకి అయితే ఒక ముక్కు పొడక లాంటిది ఒక పెద్ద రింగ్ లాంటిది అయితే ఉంది. తర్వాత దానికి తాడులు కట్టలేదనమాట. వాటి కాలు ఉంటుంది కదా, వాటి కాలుని మడత పెట్టి గట్టిగా ఒక పెద్ద తాడైతే కట్టేసి ఏం చేశారంటే ఒకవేళ ఆప్షన్కి 4-5 ఒకేసారి వేలంపాట పాడడానికి 4-5 ఒంటెలను అయితే కొడుతూ తీసుకొస్తున్నారనమాట. ఈ కొట్టడం ఎందుకంటే అన్ని ఒంటెల్ని అంతమంది మనుషుల్ని చూసి అవి కూడా భయపడిపోతున్నాయి. సో అందుకని ఏం చేస్తున్నారంటే లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు, వెనకాతలు ఒకరు, ఒంటె మధ్యలో ఉంటుంది. సో దాన్ని రైట్ సైడ్ పంపించాలనుకోండి, కుడివైపుకి పంపించాలంటే ఎడం వైపు ఉన్నోడు ఏంటంటే కర్రతో బాదుతూ ఉంటుంది, దాన్ని గట్టిగా కొడుతూ ఉంటే ఇటువైపు వస్తే ఇంక ఇటు కొడతాడని చెప్పి భయపడి అది అటువైపు వెళ్తుంది. సో అప్పుడు కుడివైపు ఉన్నాడు ఏం చేస్తాడు, ఆడు కూడా కొడతాడు. ఈ ఎడం వైపు ఇటు నుంచి కొడతాడు, కుడివైపు అటు నుంచి కొడతాడు. సో అది అప్పుడు అటు వెళ్దు ఇటు వెళ్దు, అప్పుడు ముందుకు వెళ్ళాలని చూస్తుంది. దానికి ఇంక ఉన్న దారి ఏంటి ముందుకి. అప్పుడు ఏంటంటే వెనకాతలకి ఒకవేళ రాకుండా ఉండాలని చెప్పి వెనకాతలు కూడా ఒకడు ఉంటాడు. పొరపాటున వెనక్కి వెళ్ళిపోవడానికి ఇలా తిరిగింది అనుకోండి, వెనకాతల నుంచి ఒకడు వేస్తాడనమాట. సో కుడివైపు నుంచి, ఎడం వైపు నుంచి, వెనక నుంచి 3 డైరెక్షన్ల నుంచి ఒకేసారి అట్లా కొడుతూ అయితే వాళ్ళు ఎక్కడి వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో అక్కడ వరకు, వాళ్ళు ఒకవేళ కొనుక్కున్నారు అనుకోండి ఆ వ్యాన్ వరకు తీసుకెళ్ళాలనుకుంటే అలా కొడుతూనే తీసుకెళ్తున్నారు. ఒకవేళ వేరే ఈ అమ్మే చోట్లోనే వేరే చోటుకైతే తీసుకెళ్ళాలంటే అట్లా అలాగే తీసుకెళ్తున్నారు. కొన్నిసార్లు ఏంటంటే ఒక కంగారు పడి భయపడిపోయి గెంతుకుంటూ పారిపోతున్నాయి అనమాట. కాకపోతే ఇది మార్కెట్ పెద్దది అవడం వల్ల మరి ఇలా హ్యాండిల్ చేస్తున్నారు ఏంటో నాకు తెలీదు. సో ఆ రకంగా అయితే అయింది.
ఇంకా వచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇప్పుడు కైరోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఆల్మోస్ట్ నేను చాలా మంచి వీడియో చేద్దాము, మీకు చాలా బాగా చూపిద్దాము అనుకున్నాను. ఆ ఆప్షన్ అసలు వాటి రేట్లు ఎంత, అట్లీ తర్వాత వాటి వయసు ఎంత, ఇవి అవి లోకల్స్తో మాట్లాడి. కాకపోతే లోకల్స్ కూడా చాలామంది అయితే తిడుతున్నారు అనమాట, నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు, మేము వాటిని కొడుతున్నప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నావు, ఇది అది అంటున్నారు. మేము కొడుతున్నప్పుడు వీడియో తీయడం కాదు, నేను పోనీ కొట్టలేని వైపు వెళ్ళి వీడియో తీద్దామంటే పోనీ ఎక్కడ చూసినా ఎక్కడ ఉంటున్నా ఎవడొకటి కరపట్టుకుని అట్లా కొడుతూనే ఉన్నారు. ఇంకా చేసేదేముంది, ఇంకా ఎక్కువసేపు లేను, ఒక 30-40 మినిట్స్ అయితే అక్కడ ఉండేసి వచ్చాను. చెప్పాను కదా నేను వచ్చినప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నానని. సో సేమ్ మళ్ళీ అతనే కాసేపు వెయిట్ చేయమన్నాను, వెయిట్ చేశారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఈ క్యామెల్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో మీరే కామెంట్స్లో చెప్పండి. ఈ టైప్ ఆఫ్ మార్కెట్ని మీరు మన ఇండియాలో కానీ లేదంటే మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా చూసారా, ఐ మీన్ ఈ ఒంటెల మార్కెట్ని ఈ టైప్లో. సో ఈ ఒంటెల మార్కెట్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాం.